హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ మధ్యలో కొద్ది ఉద్రిక్తతలు వస్తున్నటువంటి సందర్భంలో, అలానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే హిందూస్ కానీ లేదా వేరే మతానికి సంబంధించిన వాళ్ళపైన అటాక్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు భారత్ బంగ్లాదేశ్ మధ్యలో రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, అలానే ఈ టాపిక్ సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ మనం చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్స్ డిస్కస్ చేసిన తర్వాత సిలబస్ మ్యాపింగ్, దెన్ ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూసిన తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఈరోజు టాపిక్ పేరు వచ్చేసి మనకి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కాంటెక్స్ట్, అలానే అసలు ఈ యొక్క బంగ్లాదేశ్ అనేది మనకి ఇండియాకి ఏ విధంగా ఇంపార్టెంట్, అలానే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియా పైన ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అని ఫస్ట్ మనం తెలియాలి. దాంతోపాటు బంగ్లాదేశ్లో పొలిటికల్ చేంజ్ ఏ విధంగా వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆవామీ లీగ్, షేక్ హసీనాకు సంబంధించినటువంటి ఆవామీ లీగ్ని బ్యాన్ చేశారు. అండ్ ఆవామీ లీగ్ అనేది మన ఇండియాకి కొద్దిగా ప్రోగా ఉంటుంది ఫారిన్ పాలసీ విషయంలో కంపేర్ టు బిఎన్పి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో కంపేర్ చేస్తే. సరే, అట్లాంటి పొలిటికల్ చేంజెస్ ఏ విధంగా వస్తున్నాయి, అలానే లాస్ట్ నవంబర్ డిసెంబర్లో ఏం జరిగింది మీకు తెలుసు. ఒక హిందూ అంటే మైనారిటీ పర్సన్, బంగ్లాదేశ్లో మైనారిటీ పర్సన్ ఒక హిందువుని బంగ్లాదేశ్లో అతన్ని కొట్టి చంపివేసి అతన్ని స్ట్రీట్లో ఊరేగించడం జరిగింది. ఆ ఒక వీడియో వల్ల చాలా మనకి వైలెన్స్, ఇంకా మైనారిటీస్ పైన అటాక్ జరగడం, మైనారిటీలకు సంబంధించినటువంటి రిలీజియస్ ప్లేసెస్ పైన అటాక్ జరగడం, ఇవన్నీ చూసాం కదా. ఆ ఇన్సిడెంట్స్ ఏం జరిగినాయి మనం డిస్కస్ చేద్దాం. అలానే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఇప్పటి వరకు ఎలా ఉండే, అండ్ దాంతోపాటు ఇంకా మనం ఏ చర్యలు తీసుకోవడం ద్వారా మన ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ని మనం స్టేబిలైజ్ చేసుకోగలుగుతాం, ఇట్లాంటి డీటెయిల్స్ని మనం డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సరే, ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ టు ఐఆర్ అండ్ మనకి ఎస్పెషల్లీ గవర్నెన్స్ లైక్ పాలసీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే ఇంటర్నల్ సెక్యూరిటీ లైక్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బార్డర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిఎస్ పేపర్ 3తో మనం లింక్ చేసుకోవచ్చు. ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ లింకేజ్. ఓకే, సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి ఇండియా అనేది యొక్క బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి ఏవైతే మనకి మైనారిటీ సేఫ్టీ కన్సర్న్స్ అంటే మైనారిటీలు జరుగుతున్నటువంటి అటాక్స్ని ఇండియా కండెమ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇండియా క్లియర్గా ఇంకో విషయాన్ని కూడా చెప్పింది, ఏదంటే బంగ్లాదేశ్ డిప్లొమాట్స్ పైన జరుగుతున్నటువంటి దాడులు అనేవి అవాస్తవం, అవి ఫేక్ న్యూస్, కాబట్టి అట్లాంటివి ఏం జరగట్లేదు, బంగ్లాదేశ్ డిప్లొమాట్స్ ఇండియాలో చాలా సేఫ్గా ఉన్నారని చెప్పేసి ఇండియా ఇట్లాంటి కొన్ని అన్వెరిఫైడ్ ఫేక్ మీడియా రిపోర్ట్స్ని కూడా రిజెక్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం మన ఇండియన్ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్, ఈ స్టాండింగ్ కమిటీ ఏం చెప్తుందంటే 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగింది కదా. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్ విషయంలో మళ్ళీ ఇంత సెక్యూరిటీ డైలమా మనం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడే అని చెప్పేసి. ఓకే, బిగ్గెస్ట్ స్ట్రాటజిక్ ఛాలెంజ్, వ్యూహాత్మకమైనటువంటి సమస్య మళ్ళీ మనం ఇప్పుడే ఫేస్ చేస్తున్నాం అని చెప్పేసి పార్లమెంటు ప్యానల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇట్లాంటి మనకి స్టాండింగ్ కమిటీస్ మనకి పార్లమెంట్లో ఉంటాయని చెప్పేసి, కొన్నేమో లోక్సభ కంట్రోల్లో ఉంటాయి, కొన్నేమో రాజ్యసభ కంట్రోల్లో ఉంటాయి. ఓవరాల్గా మనకి 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయని చెప్పాను. 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్లో ఎన్ని లోక్సభ కంట్రోల్లో ఉంటాయి, ఎన్ని రాజ్యసభ కంట్రోల్లో ఉంటాయో ఆన్సర్ చేయడానికి మీరే ట్రై చేయండి. సో ఓవరాల్గా 3 థింగ్స్. నెంబర్ 1, బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి మైనారిటీ మీద దాడుల్ని ఇండియా కండెమ్ చేసింది. సెకండ్, బంగ్లాదేశ్ డిప్లొమాట్స్ పైన ఎలాంటి దాడులు జరగట్లేదని ఇండియా క్లారిటీ ఇచ్చింది. థర్డ్, పార్లమెంటరీ ప్యానెల్ యొక్క రిపోర్ట్స్. ఓకే, 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో ఇట్లాంటి మనకి ఒక డెలికేట్ సిచ్యుయేషన్ వచ్చిందని రిపోర్ట్ చెప్తుంది. ఓకే, సరే, మనం ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా బంగ్లాదేశ్ మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. ఓకే, సో ఇది మనకి బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్ వచ్చేసేసి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బంగ్లాదేశ్కి మనకి 3 వైపులా కూడా బార్డర్ ఇండియానే, కాబట్టి ఇండియా మనకి బంగ్లాదేశ్ బార్డర్ షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ కంట్రీతోనైతే మనం ఇండియా బార్డర్ షేర్ చేసుకుంటున్నామో, ఏ కంట్రీ అయితే ఇండియాతో బార్డర్ షేర్ చేసుకుంటుందో ఆ కంట్రీతో మనకి స్ట్రాటజిక్ రిలేషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మనము బంగ్లాదేశ్తోనే హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ, అంటే మనకి బార్డర్ కంట్రీస్ చాలానే ఉన్నాయి కదా, మనకి నేపాల్ తీసుకున్నా, భూటాన్ తీసుకున్నా, పాకిస్తాన్ తీసుకున్న, చైనా, ఈ అన్ని కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో, ఈ అన్ని కంట్రీస్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఎక్కువగా ల్యాండ్ బార్డర్ కలిగి ఉంది మనమి బంగ్లాదేశ్తోనే. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. కాబట్టి బంగ్లాదేశ్లో ఏ
సిగ్నిఫికెంట్ థింగ్ జరిగినా కూడా అది ఇండియా పైన డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది. అలానే బంగ్లాదేశ్ ఇండియాతోని ఏ రాష్ట్రాలతో బార్డర్ కలిగి ఉంది, ఒక విధంగా చూస్తేనైతే కనుక వెస్ట్ సైడ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, అలానే అస్సాం, మేఘాలయ, త్రిపుర ఈ రాష్ట్రాలతో బార్డర్ను కలిగి ఉంది. అఫ్కోర్స్ మిజోరాంతో కూడా. నిన్న మనం ఈ రాష్ట్రాలు 6th షెడ్యూల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసినప్పుడు మనం డిస్కస్ చేసాం. ఇన్ కేస్ నిన్నటి వీడియో మిస్ అయినట్టయితే కనుక 6th షెడ్యూల్ గురించి మీరు చెక్ చేయవచ్చు. ఓకే, వీడియోస్లో ఉంటుంది. అండ్ ఇక మీరు చూస్తే ఇక్కడ మనకి వెస్ట్ బెంగాల్ అండ్ ఇండియా పార్ట్ ఇదంతా నార్త్ ఈస్ట్ పార్ట్. ఈ యొక్క ఇండియా పార్ట్ని, ఈ నార్త్ ఈస్ట్ పార్ట్ని కలిపేటటువంటి ఒక స్మాల్ ఒక నారో రోడ్ని దీన్ని మనం సిల్గురి కారిడార్ అంటాం, లేదా చికెన్ నెక్ అంటారు అన్నమాట. అంటే ఇది చాలా వ్యూహాత్మకంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ప్రతిసారి దీనిపైన డిపెండ్ అవ్వలేము. అంటే ప్రతిసారి ఒకవేళ చైనా ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేసింది అనుకోండి, లేదా ఇక్కడ ఏమైనా సమస్య తలెత్తింది అనుకోండి, అప్పుడు మనం నార్త్ ఈస్ట్తో కనెక్ట్ అవ్వాలంటే ఏ కంట్రీతోని మనకు మంచి రిలేషన్స్ ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క బంగ్లాదేశ్తోని మంచి రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగ్లాదేశ్తో మనకి మంచి రిలేషన్స్ ఉంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే టెర్రరిస్టులు అక్కడ నుండి ఇటువైపు రావడం కానీ ఇట్లాంటివి జరగకుండా ఉంటుంది. సెకండ్, కనెక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అలానే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అలానే ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము నార్త్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ని ఇట్లాంటి ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లేదా క్రూడ్ ఆయిల్ని తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. ఓకే, సో ఇట్లాంటి విషయాల్లో మనకి బంగ్లాదేశ్తో మంచి రిలేషన్స్ ఉంటాయి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ బంగ్లాదేశ్ రోల్ అనేది చాలా క్రూషియల్ ఇక్కడ. ఓకే, సో దాంతోపాటు చూస్తే అసలు యాక్చువల్లీ మనకి బ్రిటిష్ ఇండియా, ఓకే, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని రూల్ చేసేటప్పుడు బ్రిటిష్ ఇండియా 1905లో కర్జన్ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి బెంగాల్ని వెస్ట్ బెంగాల్, దాంతోపాటు ఈస్ట్ బెంగాల్గా డివైడ్ చేశారన్నమాట. వెస్ట్ బెంగాల్ అండ్ ఈస్ట్ బెంగాల్ అనేది ఆఫ్టర్ 1947, ఓకే, ఆఫ్టర్ 1947 ఇది ఈస్ట్ పాకిస్తాన్గా మారింది. అండ్ ఈస్ట్ పాకిస్తాన్కి వీళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చి 1971లో తర్వాత బంగ్లాదేశ్గా మారింది. సో కాబట్టి బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ రావడానికి హెల్ప్ చేసినటువంటి ప్రధానమైనటువంటి కంట్రీ ఏంటి? ఇండియా సపోర్ట్ లేకపోతే ఆ రోజులలో బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చేదే కాదు. అండ్ బంగ్లాదేశ్ ఇండిపెండెన్స్ అప్పుడున్నటువంటి నాయకుడు ఎవరు బంగ్లాదేశ్లో? ఓకే, జియావుర్ రెహమాన్ అన్నమాట. షేక్ హసీనా ఉన్నారు కదా, షేక్ హసీనా యొక్క ఫాదర్. ఓకే, షేక్ ముజిబుర్ రహమాన్ అనే తనని ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా అంటారు. దాంతోపాటు బంగ్లాదేశ్తో మనకి ఇండియాకి సంబంధించి మనకి ల్యాండ్ బార్డర్ని కూడా సెటిల్ చేసుకోవడం జరిగింది. ల్యాండ్ బార్డర్ సెటిల్మెంట్ నేను మీకు పాలిటీలో చాలాసార్లు చెప్పాను. 9th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1960, అలానే మనకి 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, రెండు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించింది. యాక్చువల్లీ ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందంటే బేరుబారి జడ్జిమెంట్ తర్వాత బేరుబారి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనం ఏదైనా కంట్రీకి ల్యాండ్ ఇస్తున్నామంటే ఓకే అంటే సిగ్నిఫికెంట్గా మన సావరినిటీ అది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి మాత్రమే చేయాలని చెప్పారు. ఈ విధంగా ఈ రెండు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా మనకి బంగ్లాదేశ్కి సంబంధించింది. అలానే బంగ్లాదేశ్తో మనము మేజర్ రివర్స్ని కూడా షేర్ చేసుకుంటున్నాం. రివర్ గ్యాంగెస్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గంగా నది యొక్క వాటర్ ఎలా షేర్ చేసుకోవాలని చెప్పేసి 1996లో గ్యాంగెస్ వాటర్ ట్రీటీ చేసుకోవడం జరిగింది. అది ఇప్పుడు 2026లో రెన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిందనుకోండి, మనం ఆ ట్రీటీని రెన్యూ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది, లేకపోతే అందులో కూడా మనకి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే గ్యాంగెస్ రివర్ కాకుండా సో బ్రహ్మపుత్ర రివర్ షేరింగ్ విషయంలో పెద్ద డిఫరెన్సెస్ ఏం లేవు, ఎందుకంటే వాటర్ అవైలబిలిటీ చాలా ఉంటాయి కాబట్టి. దాంతోపాటు తీస్తా రివర్ విషయంలో మనకు సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నుంచి కూడా, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, మనం బంగ్లాదేశ్కి ఎక్కువ వాటర్ ఇస్తే వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సమస్య వచ్చే అవకాశం ఉందంటున్నారు. దాంతోపాటు బరాక్ రివర్ అని చెప్పేసి డిఫరెంట్ చిన్న చిన్న రివర్స్ ఉన్నాయి. అంటే రివర్స్ విషయంలో కూడా వాటర్ షేరింగ్ బంగ్లాదేశ్తో మనకు చాలా ఇంపార్టెన్స్. దాంతోపాటు ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది కదా, బే ఆఫ్ బెంగాల్లో ఏదైతే ఉందో మన ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మీకు తెలుసు కదా, మనకి ల్యాండ్ ఏరియా నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు మనం టెరిటోరియల్ వాటర్స్ అంటాం. 12 నాటికల్ మైల్స్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు దాన్ని మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ విషయంలో కూడా ఓకే
సో ఇండియా యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అండ్ బంగ్లాదేశ్ యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ కూడా ఓవర్లాప్ అవుతుంది. ఇక్కడ కూడా రెండు దేశాల మధ్యలో కోఆపరేషన్ అవసరం. అందుకోసమే మీరు చూసినట్టయితే కనుక బిమ్స్టెక్, బే ఆఫ్ బెంగాల్ని ఎలా మంచిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి మనం బిమ్స్టెక్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి అందులో ఇండియా బంగ్లాదేశ్ రెండు కూడా కామన్గా ఉన్నటువంటి కంట్రీస్. ఓకే, మనం బిమ్స్టెక్ ఒకటే కాదు, ఈవెన్ సార్క్ను కూడా మనం కామన్ ప్లాట్ఫామ్ ఉంది మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి. దాంతోపాటు BBIN, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, ఇదొక ట్రాన్స్పోర్టేషన్ అగ్రిమెంట్. వీటన్నిటి విషయంలో ఇండియా బంగ్లాదేశ్ అనేది కామన్గా మెంబర్స్ ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంది, ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో చాలా సంవత్సరాలుగా మనకి మంచి ఒక క్లోజ్ లింక్ అనేది ఉంది మన కరెంట్ కంట్రీస్ మధ్యలో రిలేషన్స్ అని చెప్పేసి. దాంతోపాటు ఇండియాకి బంగ్లాదేశ్ అనేది నార్త్ ఈస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే హెల్ప్ కాదు, ఈవెన్ నార్త్ ఈస్ట్ తర్వాత మనం మయన్మార్తో కానీ థాయిలాండ్తో కానీ మంచి రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలంటే బంగ్లాదేశ్ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్ ఇండియా యొక్క నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో కానీ, అంటే మన నైబరింగ్ కంట్రీస్ మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, ఇదొకటి. అలానే సో ఇదివరకు లుక్ ఈస్ట్ పాలసీ, దాంతోపాటు ఇప్పుడు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఈస్ట్ పాలసీ, వీటన్నిటిలో కూడా మనకి బంగ్లాదేశ్తో రిలేషన్స్ అనేవి మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయని కూడా మనం చెప్పొచ్చు. సో ఇంత కీ రోల్ ఉంది కాబట్టి మరి ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉందనుకోండి, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ బాగుంటాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ 2024లో అన్ఫార్చునేట్గా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆవామీ లీగ్ లీడర్ ఎవరు, షేక్ హసీనా. ఆవామీ లీగ్ నడుపుతున్నటువంటి ప్రభుత్వం పైన తిరుగుబాటు రావడం. షేక్ హసీనా మన భారతదేశంలో అసైలం. ఓకే, అసైలం అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక ప్రభుత్వం నుంచి థ్రెట్ ఉందనుకోండి, ఆ వ్యక్తి నాకు షెల్టర్ ఇవ్వండి అని వేరే కంట్రీకి వస్తే వాళ్ళని అసైలం అంటారు. షేక్ హసీనాకు మనం అసైలం ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం రీసెంట్గా నవంబర్లో ఒక షేక్ హసీనాను మళ్ళీ మాకు తిరిగి పంపించండి అని చెప్పేసి, ఓకే, షేక్ హసీనాని వార్ క్రిమినల్ అని చెప్పి పేర్కొంటూ అక్కడ కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఓకే, సో అండ్ దాని తర్వాత ఏమైంది, అక్కడ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ అంటే తాత్కాలికంగా మనకి అబ్దుల్ యూనస్ ఆధ్వర్యంలో జరిగింది. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎన్నికలు రాబోతున్నాయి బంగ్లాదేశ్లో. ఫిబ్రవరిలో మోస్ట్ ప్రాబబ్లీ BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. అది ప్రో పాకిస్తానీ అండ్ ప్రో చైనా గవర్నమెంట్ అనమాట. దానివల్ల కూడా మన ఇండియాకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సో ఇట్లాంటివన్నీ మనం రెగ్యులర్గా అప్డేట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి మన పక్క కంట్రీ కదా, ఏమైతే ఏంది అని మనం అనుకోవడానికి లేదు. ఓకే, సరే, బంగ్లాదేశ్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేసాము. అండ్ అలానే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ నవంబర్ డిసెంబర్లో ఏం జరిగింది. ఓకే, సో ఎస్పెషల్లీ చూసినట్టయితే కనుక అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఏంటి, నేను చెప్పినట్టు మీకు ఆగస్ట్ 2024లో ఆవామీ లీగ్ కొలాప్స్ అయింది. షేక్ హసీనా ఇండియాలో షెల్టర్ తీసుకోవడం. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు BNP, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లీడర్షిప్ వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలానే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్టూడెంట్ లెడ్ ఆర్గనైజేషన్స్, నేషనల్ సిటిజన్ పార్టీ, వీళ్ళ యాక్చువల్లీ ఆవామీ లీగ్ పైన తిరుగుబాటు కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అలానే ఇస్లామిస్ట్ రిసర్జెన్స్, జమాతే ఇస్లామీ, వీళ్ళు ఏంటంటే బంగ్లాదేశ్లో ఇస్లామిక్ విధానాలు మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పేసి, అంటే సింపుల్గా చెప్పాలంటే బంగ్లాదేశ్ని మళ్ళీ వీళ్ళు ఆర్థోడాక్స్గా చేయాలని చెప్పేసి, అంటే మతం వైపు ఎక్కువగా తీసుకెళ్లాలని చెప్పేసి. లైక్ ఇప్పుడు ఇరాన్లో ఇదే జరిగింది కదా. ఇరాన్లో 1979లో ఏం జరిగిందంటే ఇరాన్లో ఒక విప్లవం వచ్చింది. దానివల్ల అప్పటి వరకు మోడర్న్గా ఉన్నటువంటి ఇరాన్ కాస్త మతతత్వంలోకి వెళ్ళిపోయింది. మీరు అందుకే చూడొచ్చు సోషల్ మీడియాలో ఇరాన్లో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఉమెన్ వెస్ట్రన్ క్లాతింగ్ వేసుకొని యూనివర్సిటీస్కి వెళ్ళడం, ఇప్పుడు ఎలా ఉంది చూసినాక. అలానే బంగ్లాదేశ్లో మళ్ళీ ఈ యొక్క రిలీజియన్ వైపు తీసుకురావాలని చెప్పేసి జమాతే ఇస్లామీ లాంటి ఆర్గనైజేషన్స్ రోల్ ప్లే చేస్తున్నాయి. నవంబర్ 17 నుంచి డిసెంబర్ 23 దాకా డిఫరెంట్ ఇన్సిడెంట్ వల్ల అండ్ ఇండియాకి బంగ్లాదేశ్లోని హిందూ అంటే అక్కడ రిలీజియస్ మైనారిటీ సంబంధించినటువంటి దీప్ చంద్ర దాస్ని చంపివేయడం. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ వల్ల ఈ వైలెన్స్ అనేది ఎక్కువైపోయింది అనమాట. ఇండియా పైన ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది, బంగ్లాదేశ్లో ఒకవేళ స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే ఏంటి అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అండ్ బంగ్లాదేశ్తో మనం ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్స్, 99th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, 100th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఎకనామిక్గా చెప్పాలంటే అసలు మొత్తం సౌత్ ఏషియాలో లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇండియాకి బంగ్లాదేశ్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్తో మంచి రిలేషన్స్ లేవు కాబట్టి బంగ్లాదేశ్ మనకి లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. సో ఈ విధంగా బంగ్లాదేశ్ సిగ్నిఫికెన్స్ చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండియా చేయాల్సింది ఏంటంటే నెంబర్ 1
ఈ పొలిటికల్ క్రైసిస్ ఉంది కాబట్టి ఈ పొలిటికల్ క్రైసిస్ని మేనేజ్ చేయడానికి ఒక డెడికేటెడ్ గ్రూప్ ఆఫ్ అఫీషియల్స్ని అపాయింట్ చేయాల్సి ఉంటుంది. అలానే మనకి గవర్నమెంట్ కాకుండా ఇంటెలెక్చువల్ టు ఇంటెలెక్చువల్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ని ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే ట్రాక్ 2 డిప్లొమసీ అంటాం. నేను చెప్పాను, 2 కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి ట్రాక్ 1 డిప్లొమసీ, ట్రాక్ 1.5 డిప్లొమసీ, ట్రాక్ 2 డిప్లొమసీ అని చెప్పేసి. ట్రాక్ 2 డిప్లొమసీ అంటే అన్అఫీషియల్స్, ట్రాక్ 1 డిప్లొమసీ అంటే అఫీషియల్స్, ఈ ప్రైమ్ మినిస్టర్ ఆ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుకోవడం ఇలాంటిది అనమాట. ఓకే, అలానే బంగ్లాదేశ్ అంటే షేక్ హసీనాకు మనం షెల్టర్ ఇవ్వడం అనేది బంగ్లాదేశ్లో ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే ఇండియా కావాలనే షేక్ హసీనాని వాళ్ళు షెల్టర్ ఇచ్చేసేసి మనకి అగెనిస్ట్గా చేస్తున్నారు. షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇండియా ప్రయత్నిస్తుంది. అంటే ఇండియా పైన రాంగ్ ఒపీనియన్ కలిగేలా అక్కడ ఉన్నటువంటి యూత్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కొన్ని ఆర్గనైజేషన్స్. చాలామంది యూత్ బంగ్లాదేశ్లో మన ఇండియా చేసినటువంటి సహాయం ఇప్పుడు గుర్తులేదు, ఎందుకంటే అది 1971 కదా. కాబట్టి మళ్ళీ ఇండియా బంగ్లాదేశ్కి ఏ విధంగా సహాయం చేసింది ఇదివరకు, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఏంటి అనేది ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ యూత్కి ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అంతే కదా. ఓకే, దాంతోపాటు మనం గంగా వాటర్ ట్రీటీ రెన్యూవల్ చేసుకోవాలి కదా, దానికి సాధ్యమైనంత మట్టుకు రెన్యూవల్కి ట్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ అనేవి ఒక క్రిటికల్ పాయింట్లో ఉన్నవి అనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ సస్టైనబుల్ ఎంగేజ్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం మనకి. ఈ విషయంలో మనకి స్ట్రాటజిక్గా పేషెన్స్ కానీ అండ్ ఇండియా పైన ఉన్నటువంటి బ్యాడ్ నెరేటివ్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, దాంతోపాటు మనము ఈ యొక్క హ్యుమానిటేరియన్ వాల్యూస్ అంటే షేక్ హసీనా లాంటి వాళ్ళని మన షెల్టర్ ఇచ్చి అట్లాంటి హ్యుమానిటేరియన్ వాల్యూస్ని మనం బంగ్లాదేశ్తో ఉన్నటువంటి స్ట్రాటజిక్ రియలిజం అంటే బంగ్లాదేశ్ ఉన్నటువంటి పరిస్థితులు వీటి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని మనం ముందుకెళ్తే కనుక ఖచ్చితంగా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ విషయంలో మంచి మార్పును మనం చూడవచ్చు అని చెప్పొచ్చు. ఓకే సార్, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ పైన ఒక MCQ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే విత్ రిఫరెన్స్ టు ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, బంగ్లాదేశ్ అనేది మనకి నార్త్ ఈస్ట్ కోసం అని చెప్పేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ల్యాండ్ అలానే రివర్ యాక్సెస్ విషయంలో షార్టెస్ట్ వే బంగ్లాదేశ్ ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు, షార్ట్ కట్. సెకండ్ వన్, మనకి బంగ్లాదేశ్లో ఈ సుందర్బన్ రీజన్స్ అనేది ఇండియాలో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది కాబట్టి ఇది ఎకలాజికల్గా అండ్ సెక్యూరిటీ సిగ్నిఫికెన్స్ 2 కంట్రీస్కి అంటున్నారు. థర్డ్ వన్, బంగ్లాదేశ్ అనేది ఇండియా యొక్క లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అంటున్నారు. మరి 3 స్టేట్మెంట్స్లలో ఎన్ని కరెక్టో ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, జాగ్రఫీ అనేది యొక్క బంగ్లాదేశ్ చాలా క్లోజ్ ఉండడం అనేది మన ఇండియా విషయంలో బంగ్లాదేశ్ అనేది ఒక ఇండిస్పెన్సిబుల్ కంట్రీ అయిపోయింది, అంటే మనం అవాయిడ్ చేయలేనటువంటి కంట్రీగా అయిపోయింది. కాబట్టి ఈ కాంటెక్స్లో బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పొలిటికల్ అండ్ కమ్యూనల్ డెవలప్మెంట్ని ఓకే సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, అంటే అది ఇండియా పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అన్న లెవెల్లో అనమాట. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏంటంటే బంగ్లాదేశ్లో రీసెంట్గా జరిగినటువంటి అంశాలు, అలానే ఇండియన్ పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. ఓకే, ఈ రెండింటి నేపథ్యంలో మనం అసలు బంగ్లాదేశ్ ఇండియాకి ఏ విధంగా ఇంపార్టెంట్, ట్రెడిషనల్గా ల్యాండ్ బార్డర్ ఏ విధంగా ఉంది, వాటర్ షేరింగ్ ఏ విధంగా జరిగింది, దాంతోపాటు మనం 1971లో బంగ్లాదేశ్కి ఎలా హెల్ప్ చేసి బంగ్లా లిబరేషన్కి మనము అసిస్ట్ చేయడం జరిగింది, దాంతోపాటు బంగ్లాదేశ్లో ప్రజెంట్ ఉన్నటువంటి పొలిటికల్ కండిషన్ ఏ విధంగా ఉంది, బంగ్లాదేశ్లో వచ్చేటటువంటి పరిస్థితులు మన ఇండియా పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి, మనం వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, ఇట్లాంటి డీటెయిల్స్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్కి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. ఐ హోప్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మరి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక దీన్ని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే కనుక మన కంటెంట్ చాలా ఎక్కువగా రీచ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, డెఫినెట్లీ నేను వాటిని కన్సిడర్ చేస్తాను. ఎనీహౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.